చెరకా డైరీ సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తూ మాకు సూచనలు సలహాలను అందిస్తున్న రైతాంగానికి నమస్సుమాంజలు. ఈరోజు మనం పసిడి పంటల కార్యక్రమంలో అంతరించిపోతున్న దేశవాళీ ఆవుల సంరక్షణతో పాటుగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్న చెరకా డైరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పంటలతో ఒకప్పుడు మన దేశం, మన రాష్ట్రం విరాజిల్లుతూ ఉండేది. పచ్చటి పొలాల మధ్య దేశవాళీ ఆవులు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ఆవుల వ్యర్థాలే పొలానికి ఎరువుగా, ఆవు పాలే ఆరోగ్యానికి నిలయంగా ఉండేవి. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. విదేశీ ఆవుల విషతుల్య పాల కోసం ప్రపంచం పరుగులు తీస్తుంది. విషమని తెలిసినా అందుబాటులో ఉన్న కల్తీ పాలను, విషతుల్యంగా తయారు చేయబడుతున్న పాలను తీసుకుంటూ ప్రపంచ జీవనం అనారోగ్య దశకు చేరుకుంటుంది. అంతేగాక రసాయనాలతో కూడిన పొలాలన్నీ ఎరువుల, పురుగుల మందుల ప్రభావంతో పడి బీడువారిపోతున్నాయి. ఉత్పత్తులన్నీ విషాదహారంగా మారాయి. ఇటువంటి ప్రపంచాన్ని పసిగట్టిన ఎంతోమంది మేధావులు దేశవాళీ ఆవుల ప్రాముఖ్యత, వ్యవసాయానికి అనువుగా పనికొచ్చే విధానాన్ని తెలియజేస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నడుం కట్టి ఆరోగ్య భారతావనిని ఆవిష్కరించే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. అటువంటి సంస్థల్లో చెరకా డైరీ ప్రథమ స్థానంలో ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. మరింతగా మనం చెరకా డైరీ నిర్వహణ విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెరకా డైరీ గో సంరక్షణశాలలో ఉన్నాము. మన చెరకా డైరీలో ఇప్పుడు వివిధ రకాల ఎన్ని ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చి గిర్ బ్రీడ్ అండి, మన దేశవాళీ బ్రీడు. ఇది ముఖ్యంగా మనకు గుజరాత్ రాష్ట్రంలో దొరుకుతుంది. ఇది రెడ్ సింధీ అండి, ఇది రాజస్థాన్ ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చి షాహివాల్, ఇది కూడా రాజస్థాన్ ఏరియాలో ఉంటుంది. ఇది గిర్ బ్రీడ్ అండి. ఇది వచ్చి హర్యానీ, ఇది హర్యానా పంజాబ్ ఏరియాలలో ఉంటుంది. ఇది కాంక్రేజ్, ఇది వచ్చి రెడ్ సింధీ. ఇది హర్యానీ బుల్ అండి, దీనిది 3.5 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది మేము ఇక్కడ హర్యానా ఆవులకి క్రాసింగ్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటాము. ఇది వచ్చి షాహివాల్ బుల్ అండి, ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది దీని వయసు. గిర్ బ్రీడ్ అండి, ఇవి గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. ఇవి పూటకు వచ్చి 3-4 లీటర్ల పాల దిగుబడి ఉంటుంది. రోజుకు వచ్చి 8 నుంచి 9 లీటర్లు. కొంచెం సైజు బాగా ఉండి మెయింటెనెన్స్ మంచిగా ఉంటే రోజు మొత్తంలో పూటకు 5-6 లీటర్లు 7 లీటర్లు ఇచ్చే రకాలు కూడా ఉన్నాయి ఇందులో. ఇవి వచ్చేసి షాహివాల్ బ్రీడ్ అండి, ఇవి రాజస్థాన్కి చెందినవి. ఈ పాల దిగుబడి దేశవాళీ ఆవులలో మంచి దిగుబడి ఉంటుంది. వీటి దగ్గర పూటకి 7-8 లీటర్ల వరకు వీటి పాల దిగుబడి ఉంటుంది. రోజు మొత్తంలో 15-16 లీటర్లు ఈజీగా తీసుకోవచ్చు వీటి దగ్గర. థార్ పార్కర్ అండి, ఇది కూడా రాజస్థాన్ ఏరియాలో దొరుకుతుంది మనకు. రాజస్థాన్ లోకల్ బ్రీడ్ కూడా ఇదే. థార్ ఎడారి ఏరియాలలో ఎక్కువ ఉంటుంటాయి ఇవి. ఇది బాగా కరువుని కానీ దేని కానీ బాగా తట్టుకొని జీవించే గోవిది. ఇది కూడా పాల దిగుబడి బాగుంటుందండి, పూటకి 7-8 లీటర్ వరకు ఇస్తుంది. అదేవిధంగా ఇది రాటీ బ్రీడ్ అండి, ఇది మహారాష్ట్రకు చెందిన బ్రీడ్ ఇది. ఇవి కూడా చాలా మంచి పాల ఉత్పత్తి ఉంటాయి. పూటకి 5-6 లీటర్ల వరకు పాలు తీసుకోవచ్చు దీని దగ్గర. ప్రతిదానికి తట్టుకొని ఉంటుందండి. మన ఇండియన్ బ్రీడ్లో మెయిన్గా కరువుకైనా, అతివృష్టి అనావృష్టి అన్నట్టు దేనికైనా తట్టుకొని ఉండేటి మన దేశవాళీ పశువులు. హర్యానా లోకల్ బ్రీడ్ ఇది.
వీటి పాల దిగుబడి కూడా చాలా బాగుంటుంది. వీటి పూటకు 7-8 లీటర్ల వరకు ఇది కూడా ఇస్తాయి. రోజు మొత్తంలో 15 నుంచి 16 లీటర్ల వరకు తీసుకోవచ్చు వీటి దగ్గర. వీటి పోషణ కూడా చాలా సులువైందండి. వీటి పోషణ గురించి తెలుసుకోవాలంటే మేత విషయంలో రోజు మేము సొంతంగా పెంచిన గడ్డిని ఉపయోగిస్తున్నామండి. బయట నుండి ఎక్కడ తీసుకురాకుండా మేము వీటిని ఆర్గానిక్గా వీటి గోవుల పేడ మూత్రము ఉపయోగించి పెంచిన గడ్డే వాడుతున్నామండి. వీటికి ముఖ్యంగా రోజు వేసే దాంట్లో 3-4 రకాల గడ్డి జాతులు ఉండేటట్టు చూసుకుంటున్నాము. గడ్డి జాతులు చూసుకుంటే కోఫోర్ ఒకటి, దినాని ఒకటి, అదేవిధంగా పారాగ్రాస్, లూసన్, మొక్కజొన్న, ఎండు చొప్ప ఉంటుందండి. ఈ పచ్చి మేతలో ఎండు మేత కూడా రోజు ఒక్కొక్క ఆవుకి ఒక 3 కేజీల వరకు పచ్చి మేతలో కలిపి ఎండు చొప్ప కూడా తినిపిస్తూ ఉంటామండి. ఈ చాప్ కట్టర్లో చాపింగ్ చేసి వీటికి మేతగా వేస్తూ ఉంటాం. వేస్టేజ్ కాకుండా ఉంటుంది. మొక్కజొన్న కూడా కంప్లీట్గా కంకితోటే మేము కట్ చేసేసి మొక్కజొన్నలో కంకి వచ్చేటట్టు చూసుకొని డైరెక్ట్గా అదే మేపుతూ ఉంటాము. కంకి పాల దశలో ఉన్నప్పుడు కోసేస్తూ ఉంటాం. దీంట్లో ప్రోటీన్ విలువలు బాగా ఉంటుంది కాబట్టి పాల దిగుబడి కూడా మంచిగా ఎక్కువ ఉంటుంది. మనం ప్రొక్యూట్ చేసిన గ్రాస్ని చాపింగ్ చేసి ఈ విధంగా చాపింగ్ చేసి ఆవులకు తినిపిస్తూ ఉంటాము. చాప్ కట్టర్తో చాపింగ్ చేసి ఆవులకు మేతగా మేపుతూ ఉంటాము. దీనివల్ల ఏంటంటే గడ్డి వేస్ట్ కాకుండా ఉంటుంది, ఇష్టంగా తింటాయి కూడా పశువులు. క్లీనింగ్ విషయానికి వస్తే రోజుకు 2 సార్లు షెడ్ క్లీనింగ్ చేయడం జరుగుతుందండి. పాలు తీసే ముందు పేడ మొత్తం లాగేసి షెడ్ మొత్తం క్లీన్ చేసుకుంటారు. అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం పాలు విండే ముందు పేడ తీసేసి ఆవులతో పాటు షెడ్ మొత్తం క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. ఆవులను రోజుకు ఎండాకాలం అయితే 2 సార్లు కడగడం జరుగుతుంది. అదే మామూలు చలికాలం వర్షాకాలంలో అయితే రోజుకు ఒకసారి ఆవుల్ని కడగడం జరుగుతుంది. షెడ్ మాత్రం రోజుకు 2 సార్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలండి. వీటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇందులో మెయిన్గా వచ్చేది ఏంటంటే దూడలకు ఆవులకి ఈ గోమార్లు పేలు ఎక్కువైపోయి అవి పేలతోటి దూడలకు గోమార్లు పట్టి వాటి రక్తం తాగి దూడలు చనిపోవడం జరుగుతుంది. రోజు క్లీనింగ్ చేసుకోవడం అనేది ముఖ్యం అండి. ముఖ్యంగా కంపల్సరీగా రోజుకు 2 సార్లు షెడ్ క్లీనింగ్ చేసుకోవాలి. చెరకా డైరీ సమర్పించు పసిడి పంటల కార్యక్రమంలో చిన్న విరామం. కల్తీ పాలు తాగుతూ సతమతమవుతున్నారా? విషపూరిత రసాయనాలతో నిల్వ చేసిన పాలు తాగుతున్నామని బాధపడుతున్నారా? హోటల్ వ్యర్థాలు, బీరు పొట్టు లాంటి పశుదానా ఇవ్వడం ద్వారా సేకరించిన పాలను తాగుతున్నామని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా దేశవాళీ గోవులను సేకరించి సశాస్త్రీయ పశుదానా ఇవ్వడం ద్వారా ఉత్పత్తి చేసిన పాలను ఎలాంటి ప్రాసెస్ లేకుండా పిండిన పాలను పిండినట్లు అందిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భాగ్యనగర వాసులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్న చెరకా డైరీ వారు వినియోగదారుల కోరిక మేరకు ఉత్పత్తులను పెంచి భాగ్యనగర వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉత్పత్తులను పంపిణీ చేయడానికి నగరంలోని 150 డివిజన్ల నుంచి డీలర్లను ఆహ్వానిస్తున్నారు. చెరక ఉత్పత్తులు, పాలు, నెయ్యి, మజ్జిగ. సంప్రదించాల్సిన నంబర్ 7286842222. చెరకా డైరీ సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గోవు గాని ఆవు గాని హిందూ సంస్కృతికి ఆరోగ్య రక్షకు మారుపేరుగా చెప్పేందుకు ఎటువంటి సందేహం లేదు. హిందూ జాతి జీవనానికి వెన్నుముకగా తరతరాలుగా గోవు మనల్ని వెన్నంటే ఉంది. మన మానవ జాతి అత్యున్నత మనుగడకు వరంగా ఆలంబనగా గోవును మనకు అందించారని ప్రాచీన గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కానీ చాలామంది అవగాహన రాహిత్యంతో ఆవు కన్నా గేదె పాలే శ్రేష్టమని వాదించేవారు కూడా లేకపోలేదు.
కానీ ఆవు పాలల్లో ఉండే విశిష్టత అనారోగ్యాన్ని దూరం చేస్తుందని, ఆవు వ్యర్థాలతో తయారయ్యే పంట నాణ్యత వల్ల ఆరోగ్య భారతావని ఆవిష్కరింపబడుతుందనే నమ్మకంతో స్థాపించిన చెరకా డైరీ ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు నాంది పలుకుతూ నిరంతరం శ్రమిస్తుందన్న మాట ముమ్మాటికి నిజం. మరింతగా మనం ఆరోగ్య పరిరక్షణకు చెరకా డైరీ చేస్తున్న కృషి గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డైరీలో ఉండాల్సింది ఏంటంటే దూడల పోషణ. నేటి బాలలే రేపటి పౌరులు అవుతారనడానికి కారణంగా తీసుకొని ఈ దూడల పోషణ అనేది ముఖ్యంగా చూసుకోవాలి. వేరే డైరీలలో ఎక్కడ చూసినా కానీ ఈ దూడలు అవపడవు. ఆవులు ఉంటాయి కానీ దూడలు అవపడవు. ఒకవేళ దూడలు ఉన్నా కానీ దూడలకు సపరేట్గా మేత తొట్లు కానీ నీళ్ళ తొట్లు కానీ ఏవి పెట్టరు. ఏదో బయట కడతారు, వాటికి గడ్డి ఉండదు, నీళ్లు ఉండదు. ఆ దూడలు బక్క చిక్కిపోయి రోగాలు వచ్చి చనిపోవడం జరుగుతుంటుంది. మా చెరకా డైరీ సంరక్షణలో ఆవుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దూడకు కూడా అదే విధంగా అంతే ప్రాముఖ్యత ఇస్తాము. వాటికి అదే ప్రాధాన్యత ఇస్తాము. వీటి పోషణకై కూడా మంచి చర్యలు తీసుకొని వీటి పోషణలో ఉంచి రేపు పొద్దుగాల ఈ దేశవాళీ మంచి ఆవులు తీసుకోవాలనుకుంటే మన దొడ్లోకి తీసుకోవడమే మంచి ఉంటుంది. వేరే రాష్ట్రాల నుండి తీసుకొచ్చేదానికంటే ఆవులను తీసుకొని ఇప్పుడు మనం బయట నుండి తీసుకొచ్చినప్పుడు అక్కడ లోకల్లో ఆ పూటకు 7-8 లీటర్లు ఇస్తాయి. మన ఏరియాకి వచ్చేసరికి మన వాతావరణం, నీళ్లు, గడ్డి సరిపోకుండా అవి ఇక్కడ రాగానే తక్కువ చేయడం జరుగుతుంది. మన దొడ్లో పుట్టిన దూడల్ని ఇంప్రూవ్ చేసుకొని వీటిని మంచిగా మనం సాక్కుని పెద్ద చేసుకుంటే ఇవి కూడా మనకు అక్కడ లోకల్లో ఇచ్చినట్టుగా పూటకు 8-10 లీటర్లు ఇచ్చే ఆవుల్ని తయారు చేసుకోవచ్చు. ఇవి అదేవిధంగా వీటికి దానా ఇవ్వడం కానీ, గడ్డి వేయడం కానీ, ఆవుతో పాటుగా వీటి సంరక్షణ కూడా తీసుకుంటేనే డైరీ బాగుపడుతుంది. రోజు మనం వీటికి పెసరపొట్టు, గోధుమ పొట్టు, అదే వేరుశనగ చెక్క, ఈ మొక్కజొన్న, అదేవిధంగా ఇది పిల్లెట్ అంటున్నాండి. ఇది బయట మనకు మార్కెట్లో దొరుకుతుంది. అన్నీ ఉడకబెట్టి ఈజీ డైజెషన్ గురించి ఇది మనకు తయారు చేసి ఇస్తుంటారు. ఇవన్నీ నీళ్ళలో కలిపి పొద్దున నానబెట్టేసేసి సాయంత్రం ఇస్తాం. సాయంత్రం నానబెట్టి పొద్దున ఒక 5-6 రకాల దానాలు ఉండేటట్టు చూసుకుంటాం. వీటికి ఒక్కొక్క ఆవుకు చూసుకొని పాలిచ్చే ఆవుకైతేనేమో పూటకి ఒక 2 కేజీలు, కేజీన్నర నుంచి 2 కేజీల వరకు ఇస్తాము. అదే చూడితోటి ఉన్న ఆవుకైతేనేమో అర కేజీ నుంచి కేజీ వరకు ఇస్తాము. దూడలకు రోజు వాటి ఏజ్ని బట్టి 1/4 కేజీ నుంచి అర కేజీ వరకు పూటకు దూడలకు కూడా దానా తినిపిస్తామండి. మెయిన్గా బయట పాలకు, చెరకా పాలకు తేడా ఏంటంటే వాటికి తినిపించే ఫుడ్, వాతావరణం, వాటికి తీసుకునే జాగ్రత్తలు. మన బయట డైరీ ఫామ్ పాలు చూసుకుంటే అవన్నీ సంకరజాతివి ఆవులండి. జెర్సీ హెచ్ఎఫ్లు సంకరజాతి బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసిన ఆవులు అవి. వాటి పాలల్లో BSM-7 అనే విష పదార్థం ఉంటుందండి. మీరు వెబ్సైట్లో చూసుకున్నా కానీ తెలుస్తుంది. ఆ పాలు తాగడం వల్ల వివిధ రకాలైన రోగాలు, పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని వెబ్సైట్లో చెప్తా ఉన్నారు. మన దేశవాళీ ఆవులలో అట్లాంటిది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దేశవాళీ ఆవుల పాలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు వీటిని. వీటి పోషణలో కూడా మేము బయట నుండి ఆధారపడి ఎటువంటి గడ్డి కానీ, దానాలు కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాము. ఈ గడ్డి విషయంలో వచ్చినా కానీ మేము సొంతంగా పెంచుకున్న గడ్డిలే అండి మా పొలాలలో. బయట ఆవులకు వచ్చేసరికి వాళ్ళు వేసే దానా బీరు పొట్టు, లిక్విడ్, బీర్ ఫ్యాక్టరీలో లిక్విడ్, రసాయనాలు తాగిపిచ్చి తినిపించి వాటి ఆవు పాలలో విషం ఉంటుందండి కంపల్సరీ ఆ పాలలో కూడా. దానివల్ల వివిధ రకాల అనారోగ్యాల పాలవుతుంటారు జనాలు.
ఆ ప్రాబ్లం లేకుండా మా సొంతంగా తయారు చేసుకున్న దానాలు గడ్డి తినిపించి మేము వీటిని సంరక్షిస్తున్నామండి. మా చెరకవారు హెర్బల్ మిల్క్ సప్లై చేస్తున్నామండి. మేము హెర్బల్ మిల్క్ అంటే మనకు బయట దొరికే వివిధ రకాల మూలికలు ఆవులకు తినిపించి వాటి తిన్న తర్వాత వచ్చే పాలని తీసుకొని మనం కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంతకుముందుకు ఏంటంటే అడవిలో మేసి వచ్చేది ఆవు, వివిధ రకాల మొక్కలు చెట్లు ఔషధ గుణాలున్న చెట్లు ఎన్నో తింటుండే. ఇప్పుడు మనం షెడ్లో పెట్టి మేపుతున్నాం కాబట్టి అవన్నీ ఏం దొరకవు, వాటికి అవన్నీ దొరుకుతలేవు కాబట్టి మనము సొంతంగా పెంచి అవన్నీ తినిపిస్తున్నామండి. అది తినిపించేవి ఏంటంటే శతావరి, అశ్వగంధ, వేప, మునగ, కరివేపాకు, తులసి, బ్రహ్మి, గిలోవి ఇటువంటి ఔషధ మొక్కలు వీటికి తినిపించి ఈ ఆవు ఏంటంటే ఒక మిషన్ లాగండి. మనం ఆవుకి ఏదైతే తినిపిస్తామో దాని పాలలో అవే గుణాలు వస్తాయి. అవి ఈ ఔషధ గుణాలు ఉన్న పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు ఎటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఇవి అధికంగా వచ్చి ఎక్కువ తక్కువలు కావడం ఉండవు. కంట్రోల్లో బీపీ షుగర్ మాత్రం కంట్రోల్లో ఉంటుంది ఈ దేశవాళీ ఆవు పాలు తాగిన వారికి. చెరకా డైరీ సమర్పించు పసిడి పంటలు కార్యక్రమంలో మరో చిన్న విరామం. కల్తీ పాలు తాగుతూ సతమతమవుతున్నారా? విషపూరిత రసాయనాలతో నిల్వ చేసిన పాలు తాగుతున్నామని బాధపడుతున్నారా? హోటల్ వ్యర్థాలు, బీరు పొట్టు లాంటి పశుదానా ఇవ్వడం ద్వారా సేకరించిన పాలను తాగుతున్నామని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి సందేహాలకు స్వస్తి పలుకుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా దేశవాళీ గోవులను సేకరించి సశాస్త్రీయ పశుదానా ఇవ్వడం ద్వారా ఉత్పత్తి చేసిన పాలను ఎలాంటి ప్రాసెస్ లేకుండా పిండిన పాలను పిండినట్లు అందిస్తూ గత 5 సంవత్సరాల నుంచి భాగ్యనగర వాసులకు ఆరోగ్య భాగ్యాన్ని కలిగిస్తున్న చెరకా డైరీ వారు వినియోగదారుల కోరిక మేరకు ఉత్పత్తులను పెంచి భాగ్యనగర వాసులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉత్పత్తులను పంపిణీ చేయడానికి నగరంలోని 150 డివిజన్ల నుంచి డీలర్లను ఆహ్వానిస్తున్నారు. చెరక ఉత్పత్తులు, పాలు, నెయ్యి, మజ్జిగ. సంప్రదించాల్సిన నంబర్ 7286842222. చెరకా డైరీ సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గోవు నుంచి గాని ఆవు నుంచి గాని లభ్యమయ్యే వ్యర్థాలు భూమాతను పులకరింపజేసి మనకు ఊహాతీతమైన ఫలసాయాన్ని అందించేలా కృషి చేస్తాయి. అందులోనూ నాణ్యత ప్రమాణ దిగుబడులను కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తాయి. తద్వారా రైతుకు లాభమే కాకుండా ఆరోగ్య సమాజ వికాసానికి అవకాశం ఏర్పడుతుంది. పాడి పంటలకు ఉన్న అవినాభావ సంబంధం గొప్పది. జీవ వైవిధ్యం పెంపొందింపజేసేందుకు గోవుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు, ప్రజలు గోవుల పట్ల శ్రద్ధ వహించగలిగితే చిరునవ్వుల భారతావనిని మనమే సాక్షాత్కరింపజేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ తెలిసిన ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్న చెరకా డైరీ గురించి మరింతగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెరకా డైరీలో ఉన్నామండి. చెరకా డైరీకి సంబంధించిన గో సంవర్ధనశాలలో ఉన్నాము. అందరూ పాలు అనుకొని తాగుతున్నారు, కానీ పాలకి చెరకా పాలకి చాలా తేడా ఉందండి. మనం తాగే పాలన్నిటికీ చెరకా పాలకి చాలా తేడా ఉందండి. చెరకా పాల తేడా ఏంటంటే, ఇక్కడ మనం గోవుల్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా వాటిని తీసుకొని వచ్చి వాటికి సంబంధించిన గడ్డి విషయంలో కానీ ప్రతి దాంట్లో కానీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వాటిని తగిన విధంగా పోషించుకుంటూ ఆ పాలు పిండడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ
తీసుకుంటూ సెక్యూరిటీని పెట్టి సెక్యూరిటీ వాళ్ళ పర్యవేక్షణలో పిండుతూ అనేక రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ని జాగ్రత్తలతో మేమే కాకుండా ఈ ఆరోగ్యానికి సంబంధించిన చెరక పాలలో అనేకమైన విశిష్టతలు ఉన్నాయండి. పిల్లలకైతేనేమి, పెద్దలకైతేనేమి, క్యాన్సర్ రోగులకైతేనేమి చాలా మేలులు జరుగుతున్నాయి. మాకు తాగిన వారు కూడా వీటి విశిష్టత గురించి చెప్తూ ఉంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి పాలని మేమొక్కరమే కాకుండా ప్రజల్లో కూడా అందించాలనే ఉద్దేశంతో చెరకా పాలని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రజలకు అందించాలని. విషతుల్యమైన పాలు మనం ఎన్నో టీవీల్లో కానీ ఎన్నో వాటిలలో చూస్తున్నాం, పాలంతా విషం అనేసి. అలా విషం అని తెలిసి కూడా జనాలు అవే పాలను తాగుతూ అదే వాటితో పోతున్నారు. అంటే ఈ పాల విశిష్టత తెలుసుకోలేకపోతున్నారు. అది మేము మా చెరకా ద్వారా ప్రజల్లోకి దాన్ని పంపించి ప్రజలందరూ ఆరోగ్యం మేలు కోరుతూ దాన్ని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఎంతో పట్టుదలతో దీన్ని ప్రజలకు అందించాలని కృషి చేస్తున్నాము. చెరక పాలు కావాలనుకునేవారు మీరు స్వయంగా కూడా చెరకా డైరీని సందర్శించవచ్చు. మీకు పాలు కావాలనుకున్న వాళ్ళు మీకు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ చెరకా డైరీని సంప్రదించి మా సిబ్బందితో సంప్రదించి మీకు కావలసిన పాలని అందుకోవచ్చు. చెరక డైరీ మిల్క్ తాగడం వల్ల హెల్త్కి కానీ చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటుంది. చంటి పిల్లలకి కూడా ఈ పాలు తాగించవచ్చు. మేము కూడా డైలీ ఈ మిల్క్ యూజ్ చేస్తున్నాము. దీనివల్ల మన బయట మిల్క్ అంటే ఈ మిల్క్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. హెల్త్ పర్పస్గా చాలా మంచివి ఈ మిల్క్. మేము ఫస్ట్ వేరే మిల్క్ యూజ్ చేసేవాళ్ళము. ఈ చెరక డైరీ మిల్క్ యూజ్ చేసినప్పటి నుంచి వీటికి డిఫరెన్స్ ఉంది. మిల్క్లో కూడా చాలా టేస్ట్ అవి కూడా చాలా డిఫరెంట్ ఉంది. కర్డ్ వైజ్గా కూడా దానికి మన మామూలు మిల్క్ అంటే కూడా ఇది బాగుంటుంది. కర్డ్ తినడం వల్ల కూడా మన హెల్త్కి కానీ చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా డైరీకి వెళ్ళి చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అన్నీ బాగున్నాయి. నీట్నెస్ అంతా నీట్గా ఉంటుంది, బాగుంది. నా పేరు బాలకృష్ణ. బీబీనగర్ నుంచి 10 కిలోమీటర్లో గల చెరకా డైరీ అనే డైరీలో నేను సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మా డైరీ కేవలం దేశీయ పాల యొక్క విశిష్టత పబ్లిక్కు తెలియజేసే విధంగా ఈ దేశీయ ఆవులను డెవలప్ చేయాలి. దేశీయ ఆవులను మొత్తం అంతరించిపోతున్నాయి కాబట్టి వీటిని డెవలప్ చేయాలి. ఈ పాల యొక్క విశిష్టతను పబ్లిక్కి తెలిసే విధంగా మా సార్ ఒక మంచి సదుద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. పొద్దున్నే ప్రతిరోజు ఉదయం 4 గంటలకే మేము ఇక్కడ ఉండి చూసుకుంటాను. నేను మా యొక్క లేబర్ పొద్దున్నే లేచి వారి ఆవుల్ని శుభ్రంగా కడుక్కొని పొదుగుల్ని కూడా శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన ఒక స్వచ్ఛమైన పరిశుభ్రంగా పాలు పితకడం జరుగుతుంది. పితికిన పాలని ఒక 24 అవర్స్ లోపల మన మార్కెట్కు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి కల్తీ కానీ ఎలాంటి ఇది కానీ ఉండదు మా దగ్గర. చెరక డైరీ అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. ఇలాంటి ఒక దేశీయ ఆవు మంచి డెవలప్మెంట్, దేశీయ ఆవులను డెవలప్ చేయాలన్న ఒక సదుద్దేశంలో ఉన్న డైరీలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు నిరభ్యంతరంగా రెగ్యులర్గా తాగొచ్చు. దీంట్లో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత బాల్యంలో చిన్నపిల్లలకు తాపిస్తే ఏమవుతుందంటే మైండ్ డెవలప్మెంట్ అవుతుంది, ఎముకలు పటిష్టంగా ఉంటాయి, గుండె జబ్బులు ఎలాంటివి రాకుండా ఉంటుంది, తొందరగా డెవలప్ అవుతారు. ఇది ఎలా అంటే బయట దొరికి ఎలాంటి ఆహార పదార్థాల్లో దొరకని మంచి విటమిన్స్, మినరల్స్ దేశీ పాలల్లో ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. సైడ్ ఎఫెక్ట్ లేని మంచి పాలు దేశీయ పాలు. ఇది బాల్యంలో వచ్చే స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. మెయిన్గా ముఖ్యంగా ఈ మధ్య భాగంలో ఉండే ఫ్యాట్ని తగ్గిస్తుంది. తర్వాత రోగ నిరోధక శక్తి అండ్ గుండె పనితీరుకు ఉపయోగపడే పొటాషియం, B12 ఇందులో చాలా మంచిగా ఉంటాయి. ముఖ్యంగా మైగ్రేన్ వల్ల వచ్చే తలనొప్పులను తగ్గిస్తుంది. తర్వాత మెనోపాజ్ వల్ల వచ్చే రుమటాయిడ్, అర్థరైటిస్ వంటి కొన్ని స్థితులను కాపాడుతుంది. సో మా పాలని వృద్ధాప్యంలో ఉన్న ఓల్డేజ్ వాళ్ళు తాగితే కూడా ఏమవుతుందంటే దీంట్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బును కూడా తగ్గిస్తుంది. నెయ్యిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా మంచిగా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
ఈ గుండె జబ్బులను తగ్గించే మెడిసిన్లలో కూడా ఈ నెయ్యిని విరివిగా వాడుతున్నారు. బయట మార్కెట్లో మాకు ఎన్ని డబ్బులైనా పర్లేదు, మంచి పాలు కావాలి, ఎక్కడ దొరుకుతాయని ఏ ఒక్క పర్సన్కి డౌట్ వచ్చినా కూడా చెరక డైరీ అని చెప్పేసి నేను బల్లగుద్ది మరి చెప్పగలను. ఇక్కడికి రండి, చూడండి, సందర్శించండి. నేను గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ. బయట ఇదివరకు కూడా 2-3 డైరీలో పనిచేశాను. నాకు ఎక్కడ పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఈ డైరీ గురించి తెలుసుకొని దీనిలోకి వచ్చి స్టార్టింగ్ నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడున్న సమాజం ఏంటంటే ధనార్జన అయిపోయింది ముఖ్యంగా. సో ప్రజల ఆరోగ్యం ఉండాలి, దేశీయ వాళ్ళని కాపాడాలి. హెచ్ఎఫ్ జెర్సీ బాగా ఇదైపోయింది, పబ్లిక్ ఒక పాయిజన్ అయిపోతుంది అన్న దీంతో మా సారు సూర్యనారాయణ రెడ్డి గారు ధనార్జన అనేది కమర్షియల్గా గురించి ఆలోచించకుండా దీన్ని డెవలప్ చేయాలి, పబ్లిక్ సేవ చేయాలని చెప్పేసి దీన్ని స్థాపించడం జరిగింది. ఇలాంటి ఒక డెవలప్మెంట్ పబ్లిక్ సమాజానికి ఉపయోగపడే డైరీలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నది పెరుగులో నుండి వెన్న తీసే ప్రాసెసింగ్ యూనిట్. ఇది మేము డైలీ సప్లై కాగా మిగిలిన పాలని పెరుగు తోడుపెట్టి పెరుగులో నుంచి వెన్న తీస్తామండి. వెన్న తీసి వెన్న కాగబెట్టి నెయ్యి తయారు చేస్తాము. ఈ నెయ్యి చాలా రకంగా చాలా ఆరోగ్యకరమైన నెయ్యి. ఇది మన బ్లడ్, ఇది నెయ్యికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఈ నెయ్యి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా రోజు 20 ml వరకు ఈ నెయ్యి తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి డాక్టర్ సజెషన్ చేశారండి. పాలు కాస్తాము. ముందు పాలు కాసి వాటిని పెరుగు చేసి ఆ పెరుగుతో వచ్చిన వెన్నను తీసి ఆ వెన్నను కాస్తాము. కాచిన తర్వాత దాన్ని మళ్ళీ నెయ్యిలాగా చేసేసి 1/2 లీటర్ లాగా మార్కెట్లోకి పెడుతున్నాము. ఇది ఈనాటి చెరక డైరీ సమర్పించు పసిడి పంటల కార్యక్రమం. నమస్తే.